రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది రజకులకు గత ప్రభుత్వాల వలె ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపిస్తోందని రజకుల సమస్యల పరిష్కారంపై ఈ నెల 20-21 తేదీలో కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగే రజక వృత్తిదారుల 7వ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు పేర్కొన్నారు. పీఠాపురం పట్టణంలోని కామ్రేడ్ నండూరి ప్రసాదరావు భవనంలో ఏర్పాటు చేసిన సంఘ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహాసభలకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. మహాసభలకు జిల్లా నుంచి రజకులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కొజ్జారపు నాగేశ్వరరావు, చోడవరపు శ్రీనివాస్, కొడిమంచు అప్పన్న, కొజ్జారేవు చంద్రరావు, సత్యవాణి, బాబీ తదితరులు పాల్గొన్నారు. మహాసభకు వచ్చి జయప్రదం చేయాలని నడిపుతున్నారు సమయంగా పాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు రజకులకి సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఆ పథకాలన్నీ కూడా మరి గమనంలో ఉంచుకొని చంద్రబాబు వెంటనే వీటిని అమలు చేయాలనే దాంట్లో కూడా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గతంలో మరి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసే కానీ అవి అమలు చేయడం మాత్రం జరగలేదు. అందులో ముఖ్యంగా మేము ఒకటి అడిగాం, మా రజకులందరికీ కూడా 50 సంవత్సరాల నిండిన వాళ్ళందరికీ కూడా కట్టిస్తారని చెప్పి మరి లోకేష్ వాగ్దానించాడు, చంద్రబాబు వాగ్దానించాడు, అది అమలు కావట్లేదు. అలాగే లక్షల చట్టం చేస్తామని చెప్పారు, అది అమలు కావట్లేదు. అలాగే సంక్షేమ పథకాలు అనేకమైనవి. మరి ఈ పథకాలన్నీ కూడా మేము వెంటనే అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది తప్ప దేనికి కూడా ఏమీ అమలు కావట్లేదు. కాబట్టి ఇప్పుడంతా కూడా ఆధునీకరణ, డ్యూబీగార్డ్స్ వచ్చాయి, ఆధునీకరణ యంత్రాలు వచ్చాయి, ఆధునీకరణ ఈ పనిముట్లతో రజకుల్ని కాపాడాలి తప్ప ఏదో ఇచ్చి పెట్టి ఏదో బల్ల ఇచ్చి వాళ్ళకి సరిపెట్టుకోమంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే పట్టణాలు, మహానగరాలు, ఇతర రాష్ట్రాలు కూడా రజకులు సరైన జీవనోపాధి లేక వలసపోవడం జరుగుతూ ఉంది. ఈ వలస విధానం మరి ఈ ప్రభుత్వం అరికట్టాలంటే ఇవన్నీ కూడా ఇచ్చి, ఈ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చి ఆదుకుని రజకులారా మీరు ఎక్కడికి పోవద్దని వాళ్ళు నిలబెట్టి వాళ్ళకి ఎదురుగా ఉండాలని కోరుతా ఉన్నాం. అదేగా ఇవన్నీ కూడా రేపు కొండపల్లిలో జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభలో 20-21 తారీఖు జరుగుతున్న రాష్ట్ర మహాసభలో కూడా చర్చించి ఒక తీర్మానం చేసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా మరి మా సమస్యలు ఇవి, మా గోడు పట్టించుకోవడం మహాత్ములు అని వాళ్ళ ముందు మా అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపు ఈ యొక్క ఈ 20-21లో జరుగుతున్న గట్టిగా రాష్ట్ర మహాసభలకి మొత్తం జిల్లా వ్యాప్తంగా రజకులందరూ కూడా తరలి రావాలని నేను కోరి మరీ వాళ్ళని ప్రార్థిస్తూ వీళ్ళంతా వస్తారని ఆశిస్తూ